అందరికీ నమస్తే. తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారు. జిష్ణుదేవ్ వర్మ. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. బీజేపీ వెటరన్ లీడర్, సీనియర్ లీడర్. 1990లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన నేత. ఆయన రీసెంట్గానే ఎమ్మెల్యేగా గెలుపొందినరు. 2018లో ఉప ఎన్నికల్లో, త్రిపురలో ఒక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఫస్ట్ టైమే ఆయనకు డిప్యూటీ సీఎంగా అవకాశం వచ్చింది. తర్వాత మొన్న 2023లో గెలిచిండ్రు ఎమ్మెల్యేగా. ఆయనకు డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చినప్పుడు అంటే 2018లో బై ఎలక్షన్లో 25 years తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచింది. అక్కడ సిపిఐ ఎప్పుడు గెలిచేదట. సిపిఐని ఓడించి ఆయన గెలిచింది కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు. 2023లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయనకి ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా రాష్ట్రపతి నియమించిండ్రు ప్రధానమంత్రి రికమెండేషన్తో. ఇదంతా ఓకే, ఖచ్చితంగా ఎవరో గవర్నర్గా నియమిస్తారు కాబట్టి వచ్చిండ్రు. త్రిపుర నుంచి ఫస్ట్ టైం త్రిపుర స్టేట్కి వెళ్ళి ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఒకరు నియమించడం అనేది ఫస్ట్ టైం అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఒక బిజినెస్ స్టాండర్డ్ అన్న ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో వచ్చిన ఒక వార్త కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ నియమానికి సంబంధించి వచ్చేసి బిజినెస్ స్టాండర్డ్. దీనిలో ఏమనుందంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా రాసిన వాళ్ళు, Tripura's former Deputy CM Jishnudev Verma said he had no idea regarding his appointment as the new governor of Telangana before the received calls from Prime Minister Narendra Modi and the state's CM Revanth Reddy. ఇది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఆయనకు తెలంగాణ గవర్నర్గా పంపిస్తున్నట్లు, తెలంగాణ గవర్నర్గా నియామకమైనట్లు ఆయనకు 2 ఫోన్ కాల్స్ వచ్చే వరకు సమాచారం కూడా లేదట, తెలియదని చెప్తున్నారు ఆయన. ఎవరంటే, ఒకటి పిఎం నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసినని చెప్తున్నారు. రెండవది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి వెల్కమ్ టు తెలంగాణ అన్నప్పుడు మాత్రమే ఆయనకు విషయం అర్థమైందట. ఇంకో నరేంద్ర మోడీ అండ్ ద స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ నరేంద్ర మోడీ కంటే తెలుస్తుంది ముందే, ఎందుకంటే అపాయింట్మెంట్ చేసేది రాష్ట్రపతి అయినా రికమెండేషన్ నడుస్తుంది కాబట్టి ఆయన పార్టీ లీడర్ రికమెండేషన్ చేస్తారు. చాలాసార్లు త్రిపురకు పోతూ ఉంటారు మోడీ గారు, కాబట్టి ఆయనతో పరిచయం ఉంటుంది. ఆయన ఫోన్ చేసి మాట్లాడవచ్చు. కానీ ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆయనకు తెలియక ముందే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిన అనేది కొంత విచిత్రంగా, కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ వర్మ గారిని గవర్నర్గా నియమించిండ్రా, లేకపోతే వర్మ గారు కొంత కన్ఫ్యూజ్లో అలా చెప్పిండ్రా అనేది తెలియదు. ఎందుకంటే గవర్నరు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ కాదు. ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉండే పార్టీ సీనియర్ నేతలకు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న బీజేపీ నేతలకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికో, బండి సంజయ్ గారికో, ఇంకెవరైనా పార్టీ సీనియర్స్ ఉంటే. ఇంద్రసేన్ రెడ్డి గారు మనకు త్రిపురలో గవర్నర్, మన తెలంగాణ వ్యక్తి ఇంద్రసేన్ రెడ్డి గారు త్రిపురలో గవర్నర్ కాబట్టి ఆయనకు ఉంటే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారికి అసలు ఈ జిష్ణు దేవ్ వర్మ గారికి లేని సమాచారం రేవంత్ రెడ్డి గారికి ముందే ఎట్లా తెలిసింది? రేవంత్ రెడ్డి గారు ముందే ఎట్లా, కనీసం ఆయనకు కూడా తెలియక ముందే ఎట్లా ఫోన్ చేసి చెప్పారు అనేది కొంత విచిత్రంగా ఉంది. దాన్ని చూస్తేనే మోడీ గారు అంటే చెప్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పిండ్రు? బిజినెస్ స్టాండర్డ్ పత్రికలు రాసినంటే కొంత 99.999% మనం నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడి చాలా పెద్ద పత్రిక, కొంత క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు. మన తెలుగు పత్రికల్లాగా ఏ పార్టీ అంటే ఆ పార్టీ వంత వాడే పత్రికలు, కొంత నేషనల్ మీడియాలో కొంత మోడీ మీడియా అట్లాంటివి ఉన్నా కూడా కొన్ని ఇంకా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ బిజినెస్ స్టాండర్డ్ అనే వెబ్సైట్లో ఆ వార్త వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిన తర్వాత, మోడీ చేసినట్టు ఫస్ట్, మోడీ చేసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఫోను. అప్పుడు కానీ ఆయనకు ఈ తెలంగాణకు గవర్నర్గా పోతున్న విషయం తెలియదు అంటున్నారు. మరి ముందే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను నియమించిందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి డిస్కస్ చేసి ఆయన నియమించిందా, లేకపోతే ఢిల్లీ సోర్సెస్ ద్వారా ముందే రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోయిందా అనేది కొంత క్లిష్టమైన సమాచారంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నాకు తెలిసి కేంద్ర మంత్రులకు కూడా ఐడియా ఉండకపోవచ్చు అప్పటికు. ఇంకా ఈయనకే తెలియలేదంటే బహుశా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా, కేంద్ర మంత్రులకు మిగతా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. బహుశా ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలకైతే ఆయనతో సమాచారం ఉండదు. కేంద్ర ప్లస్ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య అసలు కమ్యూనికేషన్ ఉండదు. చాలా విషయాల్లో వీళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తారు, వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు వీళ్ళకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి రాష్ట్ర బీజేపీ నేతలకు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ వచ్చే విషయంలో కూడా ఇక్కడ బీజేపీ నేతల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారికి ఎలా తెలిసింది, రేవంత్ రెడ్డి గారి కన్నా అసలు క్యాండిడేట్కు
ఎంపిక ఎవరైతే అయినరో ఈ జిష్ణు వర్మ గారు, ఆయన కన్నా ముందు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలిసింది? బీజేపీతో టాక్స్లో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే రేవంత్ రెడ్డి గారి సోర్సెస్ ఢిల్లీలో అంత బాగా పనిచేస్తూ ఉన్నాయా? అసలు ఇది కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్న రాజకీయాల్లో ఇట్లాంటి కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ పార్టీ వేరు, ఇక్కడ కాంగ్రెస్ కంప్లీట్ ఆపోజిట్ బీజేపీకి. అటు చూస్తేనేమో సెంట్రల్ బీజేపీ ప్లస్ ఈయన కూడా ఎప్పుడో 90s కన్నా ముందు కాంగ్రెస్, 90sలోనే వచ్చి బీజేపీలో చేరినారు. తర్వాత ఎప్పుడు ఎక్కడ పదవులు అనుభవించినా అది లేదు. పోనీ జిష్ణు వర్మ గారికి ఎక్కడన్నా సంబంధాలు ఉన్నాయంటే లేవు. ఆయన త్రిపుర దాటి ఎప్పుడు పోలేదు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది 2018లో, అంత పెద్ద వయసులో. కాబట్టి మరి ఎట్లా కమ్యూనికేషన్ అయిందో తెలియదు కానీ ప్రధాని గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు కాల్ చేసిన దాకా ఇన్ఫర్మేషన్ తెలియదని జిష్ణు వర్మ గారు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.